అడవిలో ప్రశాంతంగా వెళ్తున్న మాత సీతమ్మను అన్యాయంగా రావణుడు అపహరిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి జటాయువు వచ్చాడు. బలం లేదు, యువకుడు కాదు, కాని ధర్మం కోసం నిలబడ్డాడు. ఆగు రావణా అని గర్జించాడు జటాయువు. రావణుడు నవ్వాడు. నీవెవరు? నన్ను ఆపగలవా? జటాయువు అన్నాడు. గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలియదు, కాని ధర్మం కోసం ప్రయత్నించకపోతే జీవితం అర్థం లేదు. భీకర యుద్ధం జరిగింది. చివరికి జటాయువు రెక్కలు కోల్పోయాడు. రావణుడు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి రాముడు అక్కడికి వచ్చాడు. గాయాలతో ఉన్న జటాయువును చూసి రాముడి కన్నీళ్లు జారాయి. జటాయువు చివరి శ్వాసలో అన్నాడు, ప్రభూ, నేను గెలవలేకపోయాను, కాని ప్రయత్నం చేశాను. రాముడు అతని తలపై చేయి పెట్టి అన్నాడు, జటాయు, నీవు ఓడిపోలేదు, నీవు ధర్మం కోసం నిలబడ్డావు. అదే నిజమైన విజయం. రాముడు తండ్రిలాగా జటాయువుకు అంత్యక్రియలు చేశాడు. విజయం కాదు, ధర్మం కోసం చేసిన ప్రయత్నమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది.